రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా గెలుపు కోసం రాజా మేనత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలచర్ల నాగు, ఎంపీటీసీ భయ్యా దుర్గారావు, కాలచర్ల శివాజీ, శ్రీరంగ శ్రీను, భాను, గోవింద్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా గారు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించడం జరిగింది. మరి ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. వారి మాటలో తెలుసుకుందాం. సార్, ఈ రోజు మీ గ్రామంలో ప్రచారం జరుగుతుంది, ఎన్నో రోజు ఏంటి? రెండో రోజు అండి. నిన్న ఇవాళ మా జనం జక్కంపూడి వాళ్ళ మేనత్త గారు వచ్చారు. రెండో రోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఎక్కిన ఎమ్మెల్యే గారు ప్రతి స్వాగతం చెప్తున్నారు. మేము ఇక్కడ 380 పట్టాలు ఇచ్చాం. అందరూ కూడా నీరాజనాలతో మాకు ఎదురు వచ్చి మాకు స్వాగతం చెలుపుతున్నారు. రాజాబాబు గారు ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే కావాలి. అంటే గతంలో రాజానగరం నియోజకవర్గంలో ఈ కాపవరం గ్రామంలో కూడా జక్కంపూడి రాజా గారు చాలా అభివృద్ధి చేశారంటున్నారు. దాన్ని స్పందించి మీరు వచ్చి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారంటున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలని ఉందా? ఉందండి. ఇప్పటికే బాగా చేశారు. మొత్తం రోడ్లు, డ్రైనేజీలు వర్కులు, ట్యాంకులు, ఇళ్ల స్థలాలు, పొంత రోడ్లు అన్ని కూడా బాగా వేసారండి. ఈ ఇళ్ల స్థలాలు కూడా 380. అదే విధంగా మరి జక్కంపూడి రాజా గారు మరి తన మేనల్ని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాపవరం గ్రామానికి స్వయంగా వాళ్ళ మేనత్త గారు ఇచ్చేసి ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అమ్మ, మీకు మీ మేనల్ని గారిని గెలిపించాలని ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఎలా కనిపిస్తుందమ్మా? అందరూ జనం అంతా రెస్పాన్స్ అంతా బాగుందండి. గ్యారంటీగా రాజాబాబు వస్తాడు. అంటే మీ రాజాబాబు గారు మళ్ళీ గెలిస్తే మినిస్టర్ రావాలని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మీ కోరిక కూడా ఎలా ఉందమ్మా? మా కోరిక కూడా అదేనండి. అలాగే చూసారా, మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎలాగైతే మినిస్టర్ సాధించారో అలాగే తన మేనల్లుడు కూడా ఈ ఎలక్షన్ లో గెలుపొంది మినిస్టర్ రావాలని కూడా వాళ్ళ మేనత్త గారు కూడా కోరుతున్నారు. వైఎన్సీ